మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎఫ్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్లో మీకు మంచి పర్సెంటైల్ వచ్చింది, అడ్వాన్స్డ్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. మీకు అందులో సీట్ రావాలి అంటే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎన్ని మార్క్స్ రావాలో అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ క్వాలిఫైడ్ మార్క్స్ రాకపోతే మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఐఐటి సీట్ ఇవ్వరు. ఓకేనా, మీకు 99.99% 100% వచ్చినా ఎన్ఐటి సీట్ ఇవ్వరు అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ని ఎన్ని ఉండాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఇది వెరీ క్లియర్గా రూల్స్ జోసా రూల్స్ని బట్టి నేను చెప్తున్నాను క్లియర్గా. సో ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ కానీ, సిబిఎస్ఈ ఎలాగో 12 ఉంటుంది, స్టేట్లో కానీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అసలు కన్సిడరే చేయరు, మీరు అవి అస్సలు పట్టించుకోకండి. ఇంటర్ సెకండ్ ఇయర్ క్వాలిఫైడ్ మార్క్స్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అంటే ఈ కాలేజ్లో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి వీటిలల్లో సీట్ రావాలి అంటే మీకు ఇంటర్ మార్క్స్ కూడా ఇన్ని ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇయర్ మనకు స్టేట్ బోర్డు ఎలా తీసుకుంటాం, సిబిఎస్ఈ అయితే 500 మార్క్స్ ఉంటే సెకండ్ ఇయర్ నో డౌట్. స్టేట్ బోర్డు ఫస్ట్ ఇయర్ 470 మార్క్స్ ఉంటాయి కదా, ఎంపీసీ స్టూడెంట్ 470 మార్క్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు కలిపితే 530 మార్క్స్ అవుతాయి. లాంగ్వేజెస్, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రాక్టికల్ కలిపితే ఎన్ని మార్క్స్ అయితే 530 మార్క్స్ అవుతాయి. ఈ 530 470 కలిపితే ఎంత 1000 కదా. ఈ ఫస్ట్ ఇయర్ మార్క్స్ అసలు కన్సిడర్ చేయకండి, ఫస్ట్ ఇయర్ మార్క్స్ అసలు కన్సిడర్ చేయరు. ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ 530 మార్క్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ అయితే 500 మార్క్స్. ఈ 530లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ 530లో ఇప్పుడు స్టేట్ బోర్డు గురించి చెప్తా చూడండి. 530 ఓన్లీ సెకండ్ ఇయర్ 530 మార్క్స్ తీసుకున్నాము. ఆ 530 మార్క్స్లో ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఓసీ స్టూడెంట్ కానీ, ఓబీసీ స్టూడెంట్ కానీ, ఈడబ్ల్యూఎస్సీ కానీ. 530 మార్క్స్లో 75% మార్క్స్ రావాలి. 75% 530లా అలా వస్తేనే మీరు జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఇస్తారనమాట. ఒకవేళ రాలేదనుకోండి, ఈ మార్క్స్ రాలేదనుకోండి, మీకు సీట్ వచ్చిందని చెప్పిన మార్క్స్ అడుగుతారు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. అప్పుడు అక్కడ సీట్ క్యాన్సిల్ చేస్తారు. చూడండి, ఫస్ట్ చెప్తాను చూడండి. 530లో 75% అంటే ఎన్ని, 397.5 అంటే 398 మార్క్స్ రావాలి. 398 మార్క్స్ రావాలి మినిమంగా. ఇది మినిమం అనమాట. ఇక మ్యాక్సిమం ఎంత ఎక్కువ వస్తే అంత. ఇది మినిమంగా 398 మార్క్స్ రావాలి. ఒకవేళ 390 మార్క్సే వచ్చినాయి ఓకేనా, అప్పుడు మీకు ఏం చేస్తారంటే సీట్ ఇవ్వరు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే, ఐఐటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వరు ఓకేనా. అండ్ ఏమంటారు 100% వచ్చిన సీట్ ఇవ్వరు అనమాట మార్క్స్ పరంగా చూస్తే. ఓకే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 65% మార్క్స్ ఉండాలి. 65 అంటే ఎంత, 530లో 65 అంటే 530/100 × 65 344.5 అంటే 345 మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అనమాట. పీడబ్ల్యూడీ ఎవరైనా సరే ఓకే, వాళ్ళకు సపరేట్ ఏం లేదు. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉందంటే 345 మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఓకేనా. సరే, ఈ మార్క్స్ రాలేవు మాకు, కానీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇంకొకటి చూస్తారు అంతే. అదేంటి అంటే టాప్ 20% ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ అనమాట. అంటే ఇది ఫస్ట్ ఇంటర్ మార్క్స్ని బట్టి చూస్తారు. ఇంటర్ మార్క్స్ని బట్టి ఒక అవకాశం ఇస్తారు. మీకు 398 అబోవ్ ఉన్నాయి, ఓకే, మీకు సీటు వచ్చే ర్యాంక్ని బట్టి సీట్ వచ్చే అవకాశం ఉందంటే ఇచ్చేస్తారు. 345 అబోవ్ ఉంది, ర్యాంక్ని బట్టి సీట్ వచ్చే అవకాశం ఉందంటే ఇచ్చేస్తారు. ఈ రెండు లేకుండా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ లేకుండా ఉండి టాప్ 20% అని ప్రతి బోర్డు ఏం చేస్తుందంటే 20% కింద కట్ ఆఫ్ అని వెబ్సైట్లో పెడతారు. అది మనకు అఫీషియల్గా ఏం చెప్పారు, ఇప్పుడు ఓన్లీ ఇది జోసా కౌన్సిలింగ్లోనే యూజ్ అవుతుంది అనమాట. వెబ్సైట్ ఇక్కడ దీని గురించి ప్రాబ్లం ఏం లేదు. అయితే టాప్ 20% కట్ ఆఫ్ అని బోర్డు వాళ్ళు పెడతారనమాట. మనం అది తీసుకోవాలి. ఈ మార్క్స్ వస్తే ఇక టెన్షన్ లేదు. ఈ మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్గా మెమో అప్లోడ్ చేస్తారు, మీకు సీట్ వచ్చేస్తుంది, మీకు మంచి ర్యాంక్ ఉంటే. ఒకవేళ ఈ మార్క్స్ రాకుండా మీరు టాప్ 20% ఉంటే అప్పుడు బోర్డు వాళ్ళు క్లియర్గా ఇస్తారనమాట. ఓకే, అది ఎలానో చెప్తా చూడండి. ప్రతి బోర్డు టాప్ 20% అనమాట. ఇప్పుడు బోర్డు ఎగ్జామ్ బోర్డు ఉంటుంది కదా, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు అని ఉంటుంది కదా, ఆ స్టూడెంట్స్ అందరిలో టాప్ 20% మార్క్స్ ఇవన్నీ ఒక కట్ ఆఫ్ పెడతారనమాట. టాప్ 20% మార్క్స్ అని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యువర్ సెకండ్ ఇయర్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 380 మార్క్స్ వచ్చినాయి సెకండ్ ఇయర్. కానీ ఎంత రావాలి యాక్చువల్గా 398 రావాలి, కానీ మీకు ఎంత వచ్చింది 380 మార్క్సే వచ్చినాయి. అంటే మీరు బట్ యాక్చువల్లీ యూ నీడ్ 398 మార్క్స్, సో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఆ మార్క్స్ పరంగా క్వాలిఫైడ్ గారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉంది కదా, అది యూజ్ చేసుకుంటారు. బట్ ఇన్ యువర్ బోర్డు టాప్ 20% స్కోర్ 370 మార్క్సే ఇచ్చారు. అంటే తెలంగాణ బోర్డు కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డు కానీ ఏం చెప్పారంటే
370 మార్క్స్కి 20% ఉంటారు మా స్టూడెంట్స్. 370 మార్క్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్ టాప్ 20% ఉన్నాడని ఒక పీడిఎఫ్ ఇచ్చిండ్రు అనుకోండి. అంటే మీకు వచ్చిన మార్క్స్ అన్ని 380 మార్క్స్, అంటే కట్ ఆఫ్ కన్నా మీకు ఇంకా మంచి మార్క్స్ ఉన్నాయి అనమాట. 370 కన్నా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మీరు ఎలిజిబుల్ అనమాట. యూఆర్ ఇన్ టాప్ 20% కదా, టాప్ 20% కేటగిరీలు ఉన్నారు కదా, అప్పుడు మీరు క్వాలిఫై అయిపోతారనమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మీకు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటేమో మార్క్స్ మెమోని బట్టి, అక్కడ గినంగా క్వాలిఫై కాకుండా తక్కువ మార్కులు వస్తే టాప్ 20% మీరు ఎక్కడున్నారో చెక్ చేసుకోవాలి. టాప్ 20% మీరు టాప్ 20% ఉన్నారంటే మీకు సీట్ వస్తుంది. ఇక్కడ కూడా లేరనుకోండి, బోర్డ్ ఎగ్జామ్ ఎంత ఇచ్చింది, టాప్ 20% స్కోర్ 370 ఇచ్చింది, మీకేమో 365 వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 365 వచ్చినాయి. ఓకే, అప్పుడు మీరు టాప్ 20% లేరు, ఎందుకంటే 370 ఉండాలి మినిమం, మీకు వచ్చినేమో 365. తర్వాత మార్క్స్ పరంగా కూడా మీరు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే 398 రావాలి, మీకు వచ్చినేమో 365 కదా. అందుకని రెండింటి పరంగా మీరు ఎలిజిబుల్ కాదు. మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉన్నా సరే సీట్ ఇవ్వరు, జేఈ మెయిన్స్ 100% ఉన్న సీట్ ఇవ్వరు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఒకసారి చూసుకోండి క్లియర్గా. అండ్ లాస్ట్ ఇయర్ 2 స్టూడెంట్స్ నాట్ క్వాలిఫైడ్ అయిపోయారు. ఎంత ఘోరం అంటే మస్తు వాళ్ళు హైకోర్టు లాయర్ తోటి మాట్లాడి, సిబిఎస్ఈ బోర్డు వాళ్ళ దగ్గర మాట్లాడి, లెటర్లు తీసుకొని, జోసా కౌన్సిలింగ్ వాళ్ళతో మాట్లాడిన సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమైందంటే వాళ్ళది సిబిఎస్ఈ సప్లీ ఎగ్జామ్స్ అయ్యే టైంకి వాళ్ళ చేతిలో మెమో లేదనమాట. ఆ అబ్బాయి రిజర్వేషన్ క్యాండిడేట్ స్టూడెంట్ వచ్చింది, ఐఐటి కాలేజ్లో వచ్చేసింది, ఐఐటి భువనేశ్వర్ వచ్చేసింది సీట్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమంటారు అనమాట. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేటప్పుడు వీళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీకు క్వాలిఫైడ్ మార్క్ లేదు, 2 మార్కులు తక్కువ ఉంది అనమాట, 2.5 మార్క్, 2.5 మార్కులు తక్కువ ఉంది మీకు అని చెప్పేసి సీట్ క్యాన్సిల్ చేసేసిండ్రు. సో అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ వరకు మీరు మెమో ప్రొవైడ్ చేస్తే నో ఇష్యూ, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. మీకు కొంచెం లేట్ అయింది అనుకో, వాళ్ళు అడుగుతారనమాట, మీకు సీట్ వచ్చింది ఐఐటీలో జోసా కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్ వచ్చింది, మీరు మెమోలో మీకు ఎలిజిబిలిటీ లేదు, మీరు ఫైనల్ మెమో మాకు పంపండి అని అంటారు. ఆల్రెడీ మనం పంపిస్తాము, పంపించినప్పుడు మార్క్స్ క్లియర్గా క్వాలిఫైడ్ మార్క్స్ లేవు అని చెప్తారనమాట, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా, మీరు కరెక్ట్ ప్రొవైడ్ చేయలేరంటే సీట్ క్యాన్సిల్ చేసేస్తారనమాట. అలా జరిగింది. సిబిఎస్ఈ స్టూడెంట్ చాలా ట్రై చేశారు, బట్ సీట్ అయితే రాలేదు. అలా 2 స్టూడెంట్స్కి జరిగింది, 2 స్టూడెంట్స్కి. సో ఇది ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, రీవెరిఫికేషన్ పెట్టుకోండి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 2-3 మార్కులు పెరిగే అవకాశం ఉంటే పెంచుకోండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము, థియరీ ఎగ్జామ్లో తక్కువ స్కోర్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ సిబిఎస్ఈ బోర్డులో ఏమవుతుందంటే క్లాస్ 12th టోటల్ మార్క్స్ 500, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఓకే, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 75% ఉండాలి, అంటే 500కి 75 అంటే 375 మార్క్స్ ఉండాలి. ఆ అబ్బాయికి 372.5 ఉండే మార్క్స్, 372.5 ఉండే, మిస్ అయిపోయాడు, మా సీట్ ఇవ్వలేదు. ఓకే, రూల్స్ పరంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 65% ఉండాలి. 500కి 65% అంటే 325 మార్క్స్ ఉండాలన్నమాట. ఈ మార్క్స్ లేకపోతే మీరు టాప్ 20% ఉండాలి. యువర్ స్కోర్ మస్ట్ బీ ఇన్ టాప్ 20%. ఇలా ఉన్న మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ఒక్కసారి చూసుకోండి. ఆల్ రెగ్యులర్ అండ్ సప్లీ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఎవరైనా ఫెయిల్ అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత అలా ఏముండదు, సప్లీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది కౌన్సిలింగ్లో. కాకపోతే మీరు ఆ టైం వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం జరుగుతుంది చూడండి. జోసా కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఒరిజినల్స్వి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ టైంలో మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీకు సీట్ ఉంటుంది. ఆ టైంలో సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళు కొంత టైం ఇస్తారు అంతే. రౌండ్ టు రౌండ్ ఫాస్ట్గా జరుగుతుంటుంది. అది క్లియర్గా మీకు కౌన్సిలింగ్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుంటే సీట్ క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, అలా అనమాట. సర్టిఫికేట్ టైంలో మీరు ప్రొవైడ్ చేసి ఉండాలి. ఓకేనా, ఇన్ సెకండ్ ఇయర్ ఒకవేళ తక్కువ స్కోర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి రీవెరిఫికేషన్ కోసం. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని. సో ఇదండి, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మార్క్స్ చూసుకోండి. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్లో సెకండ్ ఇయర్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మీకు జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ మంచిగా వస్తే బిగ్ కంగ్రాచులేషన్స్. మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.